నూట 5వ లేఖ. పిల్లలకు పెద్దలకు ఆశీస్సులు. ఈ సంవత్సరం దుర్మతి. దీన్ని సుమతిగా చేయవలసిన ప్రయత్నం భారతీయులందరికీ ఉంది. అనగా మనస్సుకు ఏదో అశాంతి ఉన్నవారంతా ఆత్మధ్యానంలో ప్రశాంతిని దర్శించాలి. అందుకొరకే నీకు శాంతి అని పేరు పెట్టి ఉంటారు. అశాంతి మానవ మనస్సుకు సహజం. కారణాలు మనసులో ఉంటాయి కానీ బయట ఉండవు. ఈ విషయం తెలుసుకోలేని పాండిత్యం గలది మనస్సు. తెలుసుకోలేని పాండిత్యం. కారణాలు మనసులో ఉంటాయి కానీ బయట ఉండవు. ఈ విషయం తెలుసుకోలేని పాండిత్యం గలది మనస్సు. మనం ఎరిగిన విషయాలన్నీ మనకు గల విజ్ఞానాన్ని సన్యసించి ధర్మాధర్మాల మీద మనకు గల అభిప్రాయం పరిత్యాగం చేసి హృదయంలో ఉన్న నిన్ను నీవు తలుచుకొనడం ప్రారంభించితే నీవు మాత్రం మిగిలిన మాయమవుతాయి. చాలా మనం ఎరిగిన విషయాలన్నీ మనకు గల విజ్ఞానాన్ని సన్యసించి ధర్మాధర్మాల మీద మనస్సు గల మనకు గల అభిప్రాయాలను పరిత్యాగం చేసి హృదయంలో ఉన్న నిన్ను నీవు తలుచుకొనడం ప్రారంభించితే నీవు మాత్రం మిగిలినవి మాయమవుతాయి, జారిపోతాయి. రొట్టె చేయడానికి తెచ్చిన పిండి తనను తాను రొట్టె చేసుకోలేదు. పిండితో రొట్టె చేసుకుంటాం కానీ ఆ పిండి తను రొట్టె చేసుకోలేదుగా. అలాంటిదే మనస్సు. అది ఎగ్జాంపుల్ అందుకు మనస్సును మనం పాయింట్అవుట్ చేస్తుంటాం కానీ దానంతా అదేం చేయదు. మనం దాన్ని ఎలా వాడుకుంటున్నామో దాన్ని బట్టి అంతే మనం వాడుకోవాలంతే. దాన్ని వాడుకునేట్టుగా అలాంటిదే మనస్సు. చుట్టుప్రక్కల విషయాలు మాత్రం చన్నీళ్ళు వేన్నీళ్ళుగా కలిసి ఆ పిండి ముద్దలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నిత్య జీవితంలో అందరూ ఎప్పుడు చూసేటువంటివే కానీ రోజు ఉపయోగించేటువంటి వాటిని ఆధ్యాత్మికమైనటువంటి ఎగ్జాంపుల్స్గా ఇస్తారు. లేకపోతే ఘటం పటం అంటే ఎవరికి ఉపయోగపడుతుంది? ఘటాకాశం పటాకాశం ఎప్పుడు ఎరగని వాటి విషయం తీసుకొచ్చి చెబితే ఊహాలోకాల్లో కాకుండా ప్రాక్టికల్గా నిత్య జీవితంలో అనుక్షణం మనం గమనించే విషయాలు తీసుకొని దాన్నే ఎగ్జాంపుల్గా చెప్తే అప్పుడు అర్థమవుతుంది. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఊరికే ఎక్కడో తీసుకొస్తే వింటున్నట్టు సేపు బాగున్నట్టు అర్థమైనట్టు ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఏం తెలియదు, అయ్యమయం అంతా. దీంట్లో అంత బాగా అర్థమవుతుంది. ఇలాగా రొట్టె చేయడానికి తెచ్చిన పిండి తాను రొట్టె చేసుకోలేదు. అలాంటిదే మనస్సు. చుట్టుపక్కల విషయాలు మాత్రం చన్నీళ్ళు వేనీళ్ళుగా కలిసి ఆ పిండి ముద్దలుగా ఏర్పడుతూ ఉంటుంది. దానితో ఎవరి పిండి వాళ్ళు పిసుక్కుంటూ ఉంటారు. వాక్యం ఒక్కసారి చుట్టుపక్కల వేడినీళ్ళు చల్లడం ఒక్కసారి. చుట్టుపక్కల విషయాలు మాత్రం చన్నీళ్ళు వేనీళ్ళుగా కలిసి ఆ పిండి ముద్దలుగా ఏర్పడుతూ ఉంటుంది. దానితో ఎవరి పిండి వాళ్ళు పిసుక్కుంటూ ఉంటాం. ఎవరి ప్రయత్నానికి తగిన ఆకారాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. వాటినే ఆవేశాలు, సత్యము, ధర్మము అనే పేరుతో పిలిచి తృప్తి పడుతూ ఉంటాం. ఆ ప్రయత్నాన్ని సన్యసించిన వారు ఏరు దాటుతారు. అది అసలు
అంత మాత్రాన తెప్పను తగలబెట్టనక్కర్లేదు. ఏదో దాడి తెప్ప తగలబెట్టక్కర్లేదు. నీ పిండిని బొమ్మ చేయడానికి నీవు చిన్నప్పటి నుంచి లాలిస్తూ ఉన్న కృష్ణమంత్రం ఉన్నది కదా, దానితోనే హృదయంలో కదులుతూ శ్వాసని దాన్ని నడుపుతూ ఉన్న ప్రాణాన్ని అతడుగా భావించి కొంతసేపు గమనించుకుంటూ ఉండు. నువ్వే అతడుగా మారిపోతావు. ఇంతకన్నా ఎవరు ఏమీ సాధించినది లేదు, మిగిలినంతా బొమ్మల కొలువు. వా మొత్తం కావాల్సినంత ఒక లెటర్లోనే అసలు ఎవరికైనా ఎట్లా ఉండాలి సన్నివేశాల్లో చుట్టుపక్కల వాడితో ఎవరి పిండి వాళ్ళు వెసుకుంటున్నారంటే మనం తయారు చేసుకుంటున్నామే కానీ అంతే. అసలు ఏమనిపిస్తుందంటే ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఒక 10 నిమిషాలు కూర్చుని రోజుకు 1 లెటర్ చదువుకుంటే అసలు ముందు ఇంట్లో ఉండే వాతావరణం మారిపోతుంది దెబ్బకి. ఎందుకంటే డైరెక్ట్గా మన నిత్య జీవితంలో ఉండే ఉదాహరణలు తీసుకొని నిత్యం మనం వేటి వల్ల పొరపాటు పడుతున్నాం వాటిలోంచి ఎలా బయటపడాలో సూటిగా ఇచ్చిన ఆన్సర్స్ ఇవి లెటర్స్ అన్నప్పుడు. ఉపన్యాసాలు వేరు, లెటర్స్ వేరు. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వీటికి అసలు. అందుకని ప్రతి కుటుంబాల్లోనూ భార్యాభర్తల మధ్యనో తల్లిదండ్రుల పిల్లల మధ్యనో ఏదో డిస్టర్బెన్స్ ఉంటున్నాయి కదా. ఎందుకంటే ఇమోషనల్ వీటి వల్ల వస్తాయి డిస్టర్బెన్స్. అందుకని పరిష్కారం ఏమిటనిపిస్తుందంటే నాకు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని 1 లెటర్ రోజు అంత 10 నిమిషాల కంటే కూడా ఎక్కువ పట్టదు. అలా 1 లెటర్ చదువుకుని అందరూ కూర్చుని గోష్ఠిగా కూర్చుని 1 లెటర్ చదువుకుంటే ఉదయం ప్రేరయ్యాక చదువుకొని ఆ రోజుల్లో దాని కనుక చింతన చేయగలిగితే అంతే. ఆ లెటర్ని అసలు తిరుగులేదు. ఇప్పుడు చూడండి అసలు చూడండి, ఆ తయారు చేసుకున్న దాన్నే మనం సత్యమని ఆవేశమని ధర్మం అని అనుకుంటున్నాం అన్నారు. అంటే కాదు, కానీ వాటినే ఫాల్స్ వాటినే ఆవేశాలు సత్యము ధర్మము అనే పేరుతో పిలిచి తృప్తి పడుతూ ఉంటాం. ఎవరికి వాడు దాన్నే కరెక్ట్ అనుకుంటూ నా పాయింట్ కరెక్ట్ వాళ్ళదే రాంగ్ అన్నట్టుగా అనుకుంటూ ఆ ప్రయత్నాన్ని సన్నిధించిన వారు ఏరు దాడతారు. అంత మాత్రాన్ని తెప్పని తగలబెట్టక్కర్లేదు. నీ పిండి బొమ్మ చేయడానికి నీవు చిన్నప్పటి నుంచి లాలిస్తూ ఉన్న కృష్ణమంత్రం ఉన్నది కదా, దాంతోనే హృదయంలో కదులుతూ శ్వాసని దాన్ని నడుపుతూ ఉన్న ప్రాణాన్ని అతడుగా భావించి కొంతసేపు గమనించుకుంటూ ఉండు. నువ్వే అతడుగా మారిపోతావు. ఇంతకన్నా ఎవరు ఏమీ సాధించింది లేదు, మిగిలినంతా బొమ్మల కొలువు అన్నారు. అది అల్టిమేట్ ట్రూత్ కదా అది. అంటే మనం సింపుల్గా ఉన్నటువంటి సొల్యూషన్స్ ఇవి, అర్థం ఈజీగా అయ్యేటువంటివి, ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటివి, అలాంటి సొల్యూషన్స్. అంతేగాని ఏమైనా సొల్యూషను వాడికి అసలు ఇంపాసిబుల్ అయినటువంటి సొల్యూషన్స్ ఇస్తే ఎక్కడ తెస్తారు వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇస్తామనుకుని మన దగ్గరికి వచ్చారనుకోండి, వాడు ఇంకా కాంప్లికేట్ చేసే సొల్యూషన్ ఇస్తే వాడికి ఎందుకు వస్తాడు, వాడు ఏమవుతాడు. ఇలా ప్రవర్తనలో మార్పు రావడానికి ఏం చేసుకోవాలో అవి చేయకుండా ఆ హోమాలు ఈ హోమాలు అవన్నీ ఎన్ని చేయించినా ఏమొస్తుంది? దానివల్ల మేము చేయించామని ఏదో చెప్పుకోవడానికి తప్ప మళ్ళీ అవే వ్యక్తులు అవే ప్రవర్తనలు కాబట్టి అంతే అక్కడెక్కడ. అందుకే ఈ రోజుల్లో చాలామంది చాలా వాస్తు ప్రకారమే కట్టుకొని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకున్నా కూడా చికాకులు వస్తున్నాయిట. అంటే అసలు వాస్తు సర్దుబాటు జరగాల్సింది మన మనస్సులో కాబట్టి ప్రతి ఫ్యామిలీ ఈ లెటర్స్ని రోజు చదువుకుంటూ ఉంటే అసలు ఏ దోషాలున్నా తొలగిపోతాయి డెఫినెట్గా. ఎందుకంటే దోషాలు మనలోంచే వస్తాయి కదా, అవి ఎగిరిపోతాయి. ఇంకప్పుడు వాటి పరిహారం కోసం అవి చేయాలి ఇవి చేయాలి. దోషం ఎదుటి వ్యక్తిలో ఉందని కూడా కాకుండా మనలో ఉందనే విషయం అర్థమవుతుంది ముందు. ఏ సర్దుబాటు చేసుకోవాలో కూడా అక్కడ ఇచ్చేసారు, ఏం చేయాలో. అంతేగాని ఆ గ్రహాల పూజలు ఇవన్నీ చేస్తే గ్రహాలు ఏం చేస్తాయి? ఇప్పుడు శనికి పూజ చేసాం, శని ఏం చేస్తాడు? మంచిదే, వాడు పూజ చేసుకుంటాడు అంటాడుగా, అంతకంటే శని ఏం చేయగలడు? వీడు పూర్వం చేసిన కర్మను ఆపేయలేడు కదా, వాళ్ళకి సొంత సంకల్పాలు ఏం లేవు కదా. వాడికి అసలు ఆ విషయాన్ని అంత తొందరగా ఎక్కదు, చాలా కష్టం. తమాషా ఏంటంటే అలాంటివి సూచిస్తేనే నచ్చుతున్నాయి తప్ప
ఇదిగో నీలో ఇది సర్దుబాటు చేసుకోవాలి అని చెబితే ఆచరించాల్సింది చెబితే ఎక్కదు. అది ఎక్కదు. ఎందుకంటే సర్దుబాటు చేసుకోవడం అంత ఇష్టం ఉండదు కాబట్టి. అంటే మనం అనుకున్నట్టుగా మనం ప్రవర్తిస్తూనే ఉండాలి. వాటి ఫలితాలు అనుభవించడానికి వచ్చినప్పుడు అప్పుడు గ్రహాలు పూజలు చేస్తే ఆ ఫలితాలు అనుభవించకుండా దాటేసేయచ్చు అని ఉద్దేశం. ఈ ఎలా అవుతుంది? 106వ ఉత్తరం. నీ ఉత్తరం అందినది. మనస్సు నిశ్చలత పొందుటకు ఒకటే మార్గం. నీకు నిర్ణయం చేయబడిన ఉద్యోగ ధర్మమును భగవంతుని ఆజ్ఞగా స్వీకరించి కర్తవ్యం నిర్వహించుటయే సాధనగా భావించవలెను. ఇందా చెప్పారు కదా, జీవితాన్ని కాకుండా వేరే సాధన అనేది ఏమీ లేదు, జీవితమే సాధన అని. కాబట్టి నీకు నిర్ణయం చేయబడిన ఉద్యోగ ధర్మమును భగవంతుని ఆజ్ఞగా స్వీకరించి కర్తవ్యం నిర్వహించుటయే సాధనగా భావించవాలి. నీవు సాధన చేయుచున్న మార్గం చాలా ప్రశస్తమైనది. కానీ భగవద్ అనుగ్రహము మన ఆర్తికి సంబంధించింది కాదు. ఆర్తి పడుట మనస్సునకు కొంత పరిపాకం కలిగించుటకు సత్యమే కానీ అది ఆవశ్యకం కాదనుట కూడా సత్యము. ఆవశ్యకం కాదు అబ్బా. ఆర్తికి బదులు జిజ్ఞాస ఉన్న చాలును. అప్పుడు అర్ధార్థిత్వము పరమార్థమును అర్థించుటగా మారును. ఆర్తో జిజ్ఞాస అర్ధార్థి అని రకాలుగా ఇచ్చారు కదా, అది చెప్తున్నారు అన్నమాట. ఆర్తికి బదులు జిజ్ఞాసు ఉన్న ఆర్తో జిజ్ఞాసు. దానివలన అర్ధార్థిత్వం పరమార్థమును అర్థించుటగా మారును. కనుక జగద్గురు పీఠం వారితో కలిసి తీరుబాటు వేళల్లో మాత్రమే ఆర్తుల రూపమును కనిపించి భగవంతుని సేవ చేయడానికి జగద్గురు పీఠ సభ్యునిగా చేరనక్కర్లేదు. ఇలాంటి బొమ్మ ఇచ్చారు. వాళ్ళొక్కసారి అలా కనుక జగద్గురు పీఠం వారితో కలిసి తీరుబాటు వేళల్లో మాత్రమే ఆర్తుల రూపమును కనిపించి భగవంతుని సేవ చేయడానికి జగద్గురు పీఠ సభ్యునిగా చేరనక్కర్లేదు. అవకాశం ఉన్నప్పుడు చేరవచ్చును. ఈ లోపల జగద్గురు పీఠం యొక్క పనిని ఆచరించవచ్చు. ఈ దిగువ వివరములు వ్రాయవలెను. 1 నీ వయస్సు, 2 నీ ప్రస్తుతం నీ జీవితం, 3 నీకు జరిగిన సర్వీస్ సంవత్సరములు, 4 నీ బిడ్డల సంఖ్య, 5 నీపై ఆధారపడిన వారి సంఖ్య. నీవు వ్రాయి సమాధానమును బట్టి నేను నీ కర్తవ్యం నిర్దేశించదను. అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా తన కర్తవ్యాలు వాళ్ళ ఎడలు ఏమున్నాయో వాటిని బట్టి మిగతా పనులు. అంతేగాని నీకు గురువుగారు చెప్పిన పని చేస్తాను ఇంట్లో కానీ ఇంట్లో పని నేను చూడడానికి టైం లేదంటే ఇంకా అది నేల విడిచి సాము అంతే. పైగా అలా చేయమని చెప్పినవాడు గురువు గురువు అసలు ఎంత అసలు ఆర్తి అనేది ఆవశ్యకం కాదనే మాట వాడారు. అది చాలా మాస్టర్ గారిది ఇంకో మాట గుర్తొస్తుంది ఈ సందర్భంలో. ఆర్తితో ఉండటం భక్తి కాదు, ఆర్తి తీరటం భక్తి అన్నారు ఇంకో చోట. 107వ లేఖ. నీ ఉత్తరం అందినది. పేజీ నెంబర్ లేని ఘట్టాలతో అది నిండి ఉన్నది. ఎంత హాస్యం ఇది. పేజీ నెంబర్ లేని ఘట్టాలతో నిండి ఉన్నది అంటే ఎలా సమన్వయించుకుంటే అలా అర్థమవుతుంది. అది సమన్వయించుకునే వారి సద్భావాన్ని బట్టి ఉంటుంది. సరిగ్గా మానవ జీవితం తాలూకు విశేషము కూడా అంతే. అక్కడ తెచ్చారు పేజీ నెంబర్లు మర్చిపోతే దాన్ని పట్టుకొని వాళ్ళకి రావాల్సిన సొల్యూషన్ మొత్తాన్ని. నీ ఉత్తరం అందినది పేజీ నెంబర్ లేని ఘట్టాలతో అది నిండి ఉన్నది అంటే ఎలా సమన్వయించుకుంటే అలా అర్థమవుతుంది. అది సమన్వయించుకునే వారి సద్భావాన్ని బట్టి ఉంటుంది. సరిగ్గా మానవ జీవితం తాలూకు విశేషం కూడా అంతే. ఈ దేహం ఇవ్వబడడం ఒక పేజీ, మనస్సు పనిచేయడం ఇంకొక పేజీ, సంకల్పాలు కలగడం ఇంకొక పేజీ, జీవితంలో తప్పుకొనడానికి వీలైన కర్తవ్యాలు ఒక పేజీ, వాటిని గూర్చి ఏర్పాటు చేసుకునే వేదాంత ఘట్టాలు ఒక పేజీ. దీనికి దానికి కొంత అర్థం ఉన్నది.
కానీ ఆ పేజీలు ఏ వరుసలో పెట్టుకోగలిగితే ఆ సారాంశం పరమార్థంగా భాషిస్తుంది. అది పేజీ నెంబర్లు లేకుండా ఈ పేజీలన్నీ అటు నుంచి ఒకటి ముందు వెనక పెట్టుకుంటే ఏది ముందు పెట్టుకుని ఏది వెనకాల పెట్టుకోవాలి అక్కడ ఉంది అంతా అన్నారు. కనుకనే ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్కటి పరమార్థంగా అనిపిస్తుంది. మరి ఇంతమందికి వాళ్ళు కూర్పు చేసుకుందాన్ని బట్టి గుర్తు చేస్తున్న దాన్ని బట్టి ఏది పరమార్థం అనిపిస్తుంది, అందరికీ ఒకటే పరమార్థంగా అనిపించదు. అది కారణం. భగవంతుని పువ్వులతోటే పూజ చేయాలి అనే నియమం లేదు. పువ్వులు చెట్టు నుండి తుంచి ఫలాలు ఎలా సిద్ధిస్తాయి అని పూర్వం చార్వాకుడు హేళన చేశాడు. దాని సమాధానం కేవలం ఈ పూజలు చేసేవాళ్ళ దగ్గర మాత్రం లేదు. ఎవరైనా వింటే అసలు ఇది చార్వాకుడు సిద్ధాంతం వాడాలేట్టుగా హేతువాద అన్నట్టుగా ఆయన శరీరాన్ని పుష్పంగా ఉపయోగిస్తే జీవితం అంతా ఒకే రోజు పూజ అవుతుంది. ఆ పూజకి శరీరం, మనస్సు అనే పుష్పాలు చెడ్డ భావాలనే పురుగు పడకుండా కాపాడుకోవాలి. ఇతరులకు వినియోగపడితే మాత్రమే అలా కాపాడుకోవడం జరుగుతుంది. మాయలో ఆనందం ఉన్నదని రాశావు వాడేవాడు. కనుకనే భగవంతుడంతటి వాడు కూడా మాయలోకి దిగి పనిచేయడానికి ఏదో శ్రమపడుతూ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. మాయలో ఆనందం ఉన్నదని రాశావు. కనుకనే భగవంతుడంతటి వాడు కూడా మాయలోనికి దిగి పనిచేయడానికి ఎంతో శ్రమ పడుతూ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. అలా నటించటమే మాయ. తర్వాత ప్రశ్న అవతరంలో, మరీ ప్రేమ గర్వాలని చూస్తే ఏడుపు వస్తుంది, కారణం ఏమిటి అని రాశావు. దానికి మాస్టర్ గారు అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నటువంటి శ్లోకం ఇక్కడ కోట్ చేశారు. రమ్యాణి వీక్ష్య మధురాశ్చ నిశమ్య శబ్దాన్ పరిత్సుఖో భవతి యత్ సుఖినో విజంతు తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని అని ఆ శ్లోకం చెప్పి అని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో ప్రశ్న సమాధానం కూడా దుష్యంతుని చేతి చెప్పించాడు. దీని అర్థం ఏమిటంటే, రమ్యములు మధురములు అయిన దృశ్యములను చూసినప్పుడు, శబ్దములు విన్నప్పుడు జీవుడు రెస్ట్లెస్ అవుతాడు. నిశమ్య శబ్దాన్ని పర్యుత్సుకో భవతి, వాడు రెస్ట్లెస్ అవుతాడనమాట. యత్ సుఖినోపి జంతు, వాడు సుఖంగా ఉన్నా కూడా రెస్ట్లెస్ అవుతాడు, వాడు బాగున్నా కూడా. కారణం ఏమిటి? పూర్వజన్మల్లో అలాంటి అనుభవాలతో తనకు కలిగిన విఘ్నాలు విఘాతాలు లోపల ఎక్కడో దాగి ఉంటాయి. అవి పైకి ఉబ్బుకుతూ ఉంటాయి. మనస్సుకి వాటిని తెలుసుకునే శక్తి లేదు. కనుక ఎందుకు బాధ కలుగుతుందో తెలియదు. ఇది అందరి విషయాల్లోనూ సత్యము. నాకు కూడా ఎప్పుడైనా జరిగిందా అని వ్రాసావు, జరగదు. అవతలు రాసిన వాడు తనకు జరిగింది, గురుగారు మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా అని రాశారు. నాకు జరగదు. కారణం ఏమిటంటే, నాకు హృదయం ఒక్కటే ఉంది, దానికి భావాలు ఎవరి గురించి ఏవి లేవు. నీకు కూడా ఆ స్థితి వస్తుంది, ఈ లోపల గంతులు వేయరాదు. పొయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం పోసాక అన్నం ఉడికే లోపల తొందరపడి లాభం లేదు. కనిపెట్టి మాత్రం ఉండాలి, లేకపోతే పలుకు మిగలవచ్చు, లేక అడుగంటవచ్చు. ఏది అంటకుండా మృదువుగా తయారై కూడా మెతుకు అంటకుండా వడ్డించేదే భోజనం. ఇలాంటి భోజనం ఇతరులు తింటూ ఉంటే మనకు కడుపు నిండుతుంది. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళారు అసలు. పరమార్థం అంతా అన్నము ఉడకడం, అందులో వెతుకులు, అతుక్కోకుండా అది పక్కన వాళ్ళ ఉండడం, అంటే అవతల వాళ్ళతో ఏమి అంటించుకోకుండానే వాళ్ళతో ఉండగలగటం. అంటే నా హృదయానికి భావాలు ఏమంటే అభిప్రాయాలు ఏం లేవు అసలు. లేనప్పుడు ఏమి అభిప్రాయాలు ఉంటాయి కదా, పూర్వం అలాంటి అభిప్రాయాలు కలిగి ఏర్పరచుకున్నాం, ఇప్పుడు మళ్ళా బాధ కలగడానికి. సాధన చేస్తే నీకు వస్తున్నారు.
అది ఈ లోపల గంతులు వేయకూడదు అన్నారు. కానీ మళ్ళీ ఉదాహరణ ఉడుకుతూ ఉన్నప్పుడు అది అయ్యేదాకా వేచి ఉండాలి, కానీ గమనించుకుంటూ ఉండాలి. అది అడుగంటుతుంది లేదా పలుగ్గా అవుతుంది. అసలు ఏమి ఈ అర్థం కాని ఎగ్జాంపుల్ కాదు. దాని కనుక రోజు చూస్తూ ఉండేదే దాన్ని ఈ రకంగా అప్లై చేసుకొని ధ్యానం చేస్తే అసలు అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండగలగటం కానీ, అవతల వాళ్ళ అభిప్రాయాలు మనం దాంతో ఇదవ్వకుండా ఉంటాం కానీ, మనం అంటించుకోకుండా ఎలా ఉండవచ్చు, వాళ్ళకు ఉండొచ్చు, మనం అంటించుకోకుండా ఎలా ఉండొచ్చు. బా యోగ సాధన పతంజలి పెద్దవాళ్ళు ఇచ్చింది మొత్తం దీనిలో ఉంది. అస్సలు మొత్తం మనం యోగ ప్రసంగాలు అవన్నీ విని సాధన ఆ మొత్తం కూడా ఇంత సారాంశం మొత్తం ఇచ్చేశారు. చేశారు. చిత్తవృత్తి నిరోధం అంటే ఏంటనేది ఇచ్చేశారు. అంతే. అభ్యాస వైరాగ్యాలు అంటే ఏంటో మొత్తం వచ్చేసి మొత్తం అసలు ఏమి ఆన్సర్లు ఏమి ఇది. మొదటి పారాగ్రాఫ్లో ఏమో దేహం ఒక పేజీ, మనస్సు పనిచేయడం ఇంకో పేజీ, సంకల్పాలు కలగడం ఇంకొక పేజీ, జీవితం తప్పుకోవడానికి వీలైన కర్తవ్యాలు ఒక పేజీ, వాటి గురించి ఏర్పాటు చేసుకునే వేదాంత ఘట్టాలు ఒక పేజీ. దీనికి దానికి కొంత అర్థం ఉన్నది, కానీ ఆ పేజీల్లో ఏ వరుసలో పెట్టుకోగలిగితే ఆ సారాంశం పరమార్థంగా వాడికి ఎలా పరమార్థం అసలు ఎలాంటిది అసలు. అందుకని ఎవరి పరమార్థం వాడికి వేరువేరుగా ఉంటుంది కారణం. ఎందుకంటే వాడు ఏ వరుసలో పెట్టుకుంటాడో తెలియదు. వాడి ప్రయారిటీ వాడు ఏర్పాటు చేసుకునే విధానం. అసలు ఇదంతా ఏమిటి, ఉత్తరం రాసిన వాళ్ళు పేజీ నెంబర్ లేని ఘట్టాలతో నిండి ఉందని, పేజీ నెంబర్లు వేయటం లేదని దాన్ని పట్టుకొని. రెండోదేమో చార్వాకుడిలో అంటే భగవంతుని పువ్వులతోనే పూజ చేయాలనేటువంటి విషయం లేదు, పువ్వులు చెట్టు నుండి తుంచి ఫలాలు తుంచితే ఫలాలు ఇలా వస్తాయి అని చార్వాకుడు హేళన చేశాడని. తర్వాత ఏమో దానిలో నుంచి నేర్చుకునే విషయాలను ఎలా తీసుకోవాలనే దానికి ఎవరు చెప్పినా అందులో మంచి ఉంటే స్వీకరించడం అనే దాన్ని చార్వాకుడు రంగనే అందరూ ఎలాంటి మొహం పెడతారో అలా వెళ్ళడం కాకుండా, నిశ్చితం కాకుండా ఆయన చెప్పిన దానిలో పాయింట్ ఉన్నప్పుడు అది. ఇంకా మూడోదేమో మరీ ప్రేమ గలవాడిని చూస్తే ఏడుపు వస్తుంది. కారణం ఏంటి, ఇది మాత్రం అసలు అక్కడ దాన్ని పట్టుకొని అది నెక్స్ట్ మీకుందే అని అడిగితే లేదు అని చెప్పడం ఒక్కటే కాకుండా ఎందుకు లేదు, ఎట్లా ఉండాలి అది దాన్ని బట్టి 108 లేఖ కే అప్పలనరసయ్యకు ఆశీస్సులు లేఖ అందినది. ఓం అని ఉచ్చరించినట్టు కుతూహలం కలవారు భగవంతునికి ఇష్టలు కనుక చండాలత్వం ఎన్నడూ రాదు. ఇక ఉపదేశించిన వారు శూద్రుడై పుట్టినను చండాలుడై పుట్టినను ఓంకారమనే భగవత్ సాన్నిధ్యమును పొందగలడు కనుక బ్రాహ్మణుడిగా పుట్టకపోయినా నష్టం లేదు. ఎంత ఇదిగా ఇచ్చారు అసలు. అంటే అతను అప్పలనరసైన అతను బ్రాహ్మణుడు కాదు, కానీ ఓంకారం అందరూ చేయొచ్చా లేదా చేశారనమాట. అందుకని చెప్తున్నారనమాట. ఓం అని ఉచ్చరించినట్టు కుతూహలం గలవారు భగవంతునికి ఇష్టలు కనుక చండాలత్వం ఎండను రాదు. ఇక ఉపదేశించిన వారు శూద్రుడై పుట్టినను చండాలుడై పుట్టినను ఓంకారంచే భగవత్ సాన్నిధ్యమును పొందగలడు కనుక బ్రాహ్మణుడిగా పుట్టకపోయినా నష్టం లేదు. నీవు నిర్భీతిగా ఓంకారం ఉచ్చరించవచ్చును. ఎవరైనా అభ్యంతరం పెట్టినచో నన్ను అడగమని చెప్పవచ్చును. నువ్వు బ్రాహ్మణుడు కాదు, నువ్వు ఓంకారం ఉచ్చరించే అధికారం లేదు, నేను ఎవరన్నా అన్నా అనుకో, నన్ను అడగమని చెప్పి వాడి సంగతి చూస్తాను. దుష్కర్మచే తాత్కాలికంగా బ్రాహ్మణేతరులై పుట్టినను సత్కర్మచే బ్రహ్మ బిడ్డలుగానే వర్ధిల్లుదురు. ఈ భేదములు బ్రహ్మకే లేనప్పుడు మానవులకెందుకు? బ్రహ్మ సృష్టిలో అందరూ ఆయన చేసి సృష్టింపబడ్డవారు. ఎందుకని ఆయన సృష్టించిన వాటి దానికి భేదాలు ఉండవుగా సృష్టించిన ఆయన బిడ్డలేగా.